ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి కాంటాక్ట్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకైతే ఈరోజైతే నేర్పించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం ఒక వెబ్సైట్కి కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఈవెన్ సింగిల్ లైన్ కోడ్ రాయకుండా మనం కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. నేనైతే మీకు లైవ్లో అయితే స్టెప్ బై అయితే చూపించబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మీకైతే ఆల్రెడీ ఒక వెబ్సైట్ బిగినింగ్ స్టార్టింగ్ అసలు డొమైన్ ఎలా కొనాలి, హోస్టింగ్ ఎలా కొనాలి, ఎవ్రీ వీడియోస్ అయితే ఈ ప్రీవియస్ దాంట్లో ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఎవ్రీ టాపిక్ అయితే నేను లైవ్లో ఇన్ డెప్త్ కంటెంట్తో అయితే మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే క్రియేట్ చేశాను, ప్రొవైడ్ చేశాను. అవి కానీ మీరు మిస్ అయినట్లయితే ఒక్కసారి వెళ్ళి వాటిని అయితే చూడండి. అలానే ఇక్కడ కూడా కనిపిస్తున్న కాన్సెప్ట్స్ అన్నీ ప్రీవియస్ వీడియోస్లో అయితే కవర్ చేశాను. ఓకేనా, ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ప్రీవియస్ అయితే వీడియోస్కి వెళ్ళి అయితే ఒక్కసారి అయితే చూడండి. ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు లెస్ దాన్ ఒక 1 మూవీ చూసినంత టైం కన్నా తక్కువే పడుతుంది. కానీ మీరు ఒక స్కిల్ని అయితే గెయిన్ చేస్తారు. ఆ స్కిల్ ద్వారా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ తర్వాత జాబ్ వస్తుంది, మనీ వస్తుంది, ఎవ్రీథింగ్ చాలా వస్తాయి. ఓకేనా, అలానే ఫస్ట్ మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే మీరు ఒక స్కిల్ని రియల్ టైంలో నేర్చుకున్నారు కాబట్టి. ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో అయితే మనం కాంటాక్ట్ ఫామ్ని లైవ్లో ఎలా క్రియేట్ చేయాలి, అది వెబ్సైట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపించబోతున్నాను. ఓకేనా, మీరు కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయాలంటే మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ బ్యాక్ ఎండ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మన డొమైన్ తర్వాత WP-admin ఇది టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత అయితే మీరు బ్యాక్ ఎండ్ లాగిన్ డీటెయిల్స్కి వెళ్తారు. లాగిన్ డీటెయిల్స్ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అయితే మీరు ఈ పేజ్కి అయితే రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఏంటంటే మనం ఈరోజు ఇక్కడ ఒక వెబ్సైట్, ఓకేనా, ఇది మనం ప్రీవియస్ ఇంపోర్ట్ చేసుకున్న టెంప్లెట్ వెబ్సైట్. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి కాంటాక్ట్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకైతే ఈరోజు అయితే నేర్పించబోతున్నాను. ఓకేనా, క్రియేట్ చేయాలి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారా, బ్యాక్ ఎండ్లో అయితే ఉన్నారు. బ్యాక్ ఎండ్లో నుంచి మీరు ప్లగ్గిన్స్లోకి రావాల్సి ఉంటుంది. మనం ఏంటంటే సింపుల్గా ఒక ప్లగ్గిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లగ్గిన్లో ఏంటంటే మనకు ఆప్షన్స్ అంటూ ఉంటాయి. అసలు కాంటాక్ట్ ఫామ్ని క్రియేట్ చేసుకోవడానికి ఏ ఆప్షన్స్ యూస్ చేసుకోవాలని, దానికంటూ ఫస్ట్ ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలని నేనైతే మీకు చెప్పబోతున్నాను. వెయిట్ చేసే సెకండ్, కొద్దిగా అయితే నెట్ స్లో ఉంది ఈరోజు. కాబట్టి ఏంటంటే సంథింగ్ ఓకేనా, ప్లగ్గిన్స్లోకి అయితే రండి. ప్లగ్గిన్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ WP ఫార్మ్స్ లైట్ అని ఉందా, వెయిట్ చేసే సెకండ్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ప్లగ్గిన్ అయితే లేకపోతే, మనమైతే ప్రీవియస్గా ఒక టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇంపోర్ట్లో ఏంటంటే ఇంపార్టెంట్ ప్లగ్గిన్స్, దానికి కావాల్సిన ప్లగ్గిన్స్ ఏంటంటే అదే ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఏంటంటే మనకు ఆల్రెడీ ఉంది. ఓకేనా, WP ఫార్మ్స్ అని అయితే ఇక్కడ సెర్చ్ బార్లో అయితే టైప్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, కాంటాక్ట్ ఫామ్ బై WP ఫార్మ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్రమ్ బుల్డర్ ఫర్ వర్డ్ప్రెస్ ఇలా అయితే ఉంది. నేనైతే ఆల్రెడీ యాక్టివేట్ చేశాను కాబట్టి ఇలా ఉంది. మీకు ఏంటంటే ఫస్ట్ ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇదే ప్లేస్లో ఇన్స్టాల్ నౌ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాక్టివేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇవేంటంటే మీకు ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్లో అయితే ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మీకు ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్లో అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇలా అయితే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ WP ఫార్మ్స్ ఉంది కదా, WP ఫార్మ్స్ పైన అయితే హోవర్ చేసినప్పుడు మీకు ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఏదైనా ప్రీవియస్ ఆప్షన్స్, ఇప్పుడు మీరు కంప్లీట్లీ న్యూగా ఇన్స్టాల్ చేశారు కాబట్టి మీరు కంప్లీట్గా యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఫార్మ్స్లో అయితే ఏమి ఉండవు మీకైతే కాబట్టి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడైతే మనకైతే 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెటప్, ఫీల్డ్స్, సెట్టింగ్స్. ఈ 2 ఆప్షన్స్ అయితే మనకు అవసరం లేదు, ఇక్కడ వరకు అయితే అవసరం ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే నేమ్ ఇచ్చేయండి. నాకైతే ఆల్రెడీ కాంటాక్ట్ ఫామ్ అని ఉంది కాబట్టి నేనైతే ఈ నేమ్ అయితే ఇస్తాను. కాంటాక్ట్ ఫామ్ అనే దానిపైన అయితే ఆల్రెడీ ఒక ఫామ్ ఉంది కాబట్టి నేను కాంటాక్ట్ ఫామ్ 2 అని అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ
ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకైతే ఈరోజు అయితే కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇన్ కేసు న్యూ సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేస్తున్నట్టయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. బ్లాంక్ ఫామ్ ఏంటంటే కంప్లీట్ బ్లాంక్ ఫామ్ వస్తుంది. అలానే తర్వాత ఏంటంటే మీరు ఫీల్డ్స్ అనేది ఏంటంటే మీరు కస్టమైజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీ ఫామ్లోకి. ఓకేనా. సజెషన్ ఫామ్ ఇది. మీరు ఇంకా అడ్వాన్స్ ఇంకా ఏమన్నా సంథింగ్ ఇక్కడ చూస్తున్నట్టు రిక్వెస్ట్ ఫాము, డొనేషన్ ఫాము, బిల్లింగ్ ఆర్డరు ఇలాంటివి ఏమన్నా ఫామ్స్ కావాలంటే మీరైతే అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నార్మల్ వెబ్సైట్ అయితే కాంటాక్ట్ ఫాము, సైన్ అప్ ఫాము, సజెషన్ ఫాము ఈ ఫామ్స్ అయితే ఎనఫ్. ప్రెజెంట్ అయితే ఈరోజు వీడియోలో అయితే మనం కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు కాంటాక్ట్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఏదైతే కాంటాక్ట్ ఫామ్కి రిక్వైర్డ్ అనిపిస్తుందో వాళ్ళైతే ఆల్రెడీ క్రియేట్ చేసి టెంప్లెట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఇన్ కేస్ చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ ఉంది. నేమ్ దగ్గర ఏంటంటే నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ నేమ్ ఉంటే చాలు అనుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, సింపుల్. సింపుల్ పైన క్లిక్ చేశారంటే ఓన్లీ ఒక్క ఫీల్డే ఓపెన్ అవుతుంది. ఓన్లీ ఒక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అలానే మీకు 2 డివైడెడ్ బై కావాలి అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ విడివిడిగా కావాలి అన్నప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవచ్చు. అలానే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫస్ట్, మిడిల్, లాస్ట్. ఓకేనా. నేనైతే సింపుల్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కస్టమర్కి అంత టైం ఉండదు. ఓకేనా. ఓకేనా. దెన్ ఏంటంటే మీకు ఇక్కడైతే నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దానికి నేమ్ ఫీల్డ్ అనే పెట్టుకుంటారు ఎవరైనా. ఇక్కడ మీకు కనిపిస్తుందా రిక్వైర్డ్ అనేసి, ఈ ఆప్షన్ క్లిక్ చేశారు అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయకపోయినా కూడా పర్టికులర్ ఏదైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు ఆ ఫామ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ రిక్వైర్డ్ పైన క్లిక్ చేశారు అంటే దాన్ని ఏంటంటే మీకు ఇక్కడ స్టార్ మార్క్ వస్తుంది. స్టార్ మార్క్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఈ ఫీల్డ్ని అయితే ఎంటర్ చేయాల్సిందే. ఎంటర్ చేయకుండా అయితే ఫామ్ని అయితే సబ్మిట్ చేయలేరు. దెన్ ఏంటంటే ఈమెయిల్ అడ్రస్, ఎవ్రీథింగ్ అయితే ఆప్షన్స్ అయితే సేమ్ ఉంటాయి. ఓకేనా. ఆప్షన్స్ అయితే సేమ్ ఉంటుంది. మనం ఏంటంటే ఒక ఫామ్ కలెక్ట్ చేసేటప్పుడు కాంటాక్ట్ ఫామ్ అప్పుడు మనకి ఏమేమి కావాలి, మెయిన్గా ఫోన్ నెంబర్, నేమ్, మెయిల్. ఇక్కడ ఏంటంటే నెంబర్ మెయిల్ ఉంది, నేమ్ ఉంది, నెంబర్ అయితే లేదు. మనమైతే నెంబర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ టు ఫీల్డ్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఉంటాయి, ఫీల్డ్ ఆప్షన్స్, యాడ్ ఫీల్డ్స్. వీటిని ఏంటంటే ఫీల్డ్స్ అంటారు. ఓకేనా. ఇక్కడైతే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఇదైతే మనము అప్గ్రేడెడ్ వర్షన్లో అయితే ప్రీవియస్ ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నెంబర్స్ ఉంది కదా, ఆ నెంబర్స్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. డ్రాగ్ చేసి డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే నెంబర్స్ అని అయితే యాడ్ అయ్యింది కదా, నెంబర్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ ఉంది కదా, మొబైల్ నెంబర్ అని ఇవ్వండి. మొబైల్ నెంబర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూసారు నెంబర్ అనేది చేంజ్ అయ్యేసి మొబైల్ నెంబర్ అనేసి అయితే వచ్చింది. ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే అవసరం లేదు. ఈ మొబైల్ నెంబర్ అయితే ఇప్పుడు చూసారా మీకు ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. ఎప్పుడైతే మీరు రిక్వైర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడే ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్ యాడ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఫామ్ అనేది అయితే సబ్మిట్ అవుతుంది. ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేసినప్పుడు అయితే ఎర్రర్ చూపిస్తుంది, రెడ్ కలర్లో హైలైట్ చేస్తుంది. ఓకేనా. రిక్వైర్డ్ అని అయితే పెట్టుకోండి. దెన్ ఏంటంటే కామెంట్, అసలు కాంటాక్ట్ ఫామ్ ఎందుకు ఫిల్ చేస్తున్నారు. దెన్ ఏంటంటే ఈ 3 ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి, ఇదేంటంటే రెఫరెన్స్, అసలు ఎందుకు కాంటాక్ట్ ఫామ్ యూజ్ చేశారు. ఈ మేటర్ అనేది ఏంటంటే యూజర్ టైప్ చేసినప్పుడు మన మెయిల్కి అయితే వస్తుంది. ఆ మెయిల్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను, ఏ మెయిల్కి వస్తుంది ఏంటి అని. ఇక్కడ మొబైల్ నెంబర్ పైన ఇక్కడైతే క్లిక్ చేయండి. అడ్వాన్స్ ఆప్షన్స్, ఇక్కడైతే మీరు సైజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ అనేసి మీకు ఏ సైజ్ అయితే సూటబుల్ ఉంటుందో ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేస్ హోల్డర్ ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనేసి ఏంటంటే వాళ్ళకి మనము డిస్ప్లే చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే తెలియకపోయి ఉండొచ్చు. అక్కడ ఏంటంటే ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఇది నెంబర్ అనేది ఊరికే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా 10 డిజిట్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ అంటే రెఫరెన్స్కి అయితే మనం యాడ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడైతే మనకి నేము, మెయిల్, మొబైల్ నెంబరు,
మెసేజ్ ఈ ఫీల్డ్స్ అయితే యాడ్ చేసాం. మెయిన్గా ఏంటంటే కాంటాక్ట్ ఫామ్లో ఇవి ఉంటే మనకి సరిపోతుంది. మీరు ఈ ఫీల్డ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే రిక్వైర్డో అదన్నీ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం సింప్లీ అయితే ఇదైతే క్యాన్సిల్ చేసేయచ్చు. దెన్ ఏంటంటే మీరు సెట్టింగ్ ఆప్షన్స్లో చూసుకోవాలి అనుకుంటే దెన్ ఇది జనరల్ ఆప్షన్స్, సబ్మిట్ అయిన తర్వాత సెండింగ్ అని వస్తుంది. సెండింగ్ అయిన తర్వాత అయితే మీకు ఏదైతే మీరు రిజిస్టర్ మెయిల్ ఇచ్చుంటారో, ఎప్పుడైతే మీ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేప్పుడు మెయిల్ ఇచ్చుంటారో ఆ మెయిల్కి అయితే మన ఎంట్రీస్ అన్నీ వస్తాయి. అలానే ఇది సబ్జెక్ట్ ఏమొస్తుంది అంటే కాంటాక్ట్ ఫామ్ నుంచి 2 నుంచి అయితే ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఆ డీటెయిల్స్ నుంచి దెన్ ఏంటంటే కన్ఫర్మేషన్ అయితే ఇది వస్తుంది. మీరు కన్ఫర్మేషన్ అయితే మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ ఏది టైప్ చేశారంటే అది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే ఇది చూపిస్తుంది. దెన్ ఏంటంటే మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అదైతే మీరు మార్చుకోవచ్చు. లింక్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మెసేజ్ అయితే ఇది. దెన్ ఏంటంటే ఇక్కడ కూడా వేరే ఏదైనా పేజ్ చూపించాలనుకుంటే పేజ్ చూపించచ్చు. ఒక యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటే రీడైరెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ అయితే ఫామ్ అయితే సేవ్ అయిపోయింది. సింప్లీ క్యాన్సిల్ అయితే చేసేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ కనిపిస్తుందా కాంటాక్ట్ ఫామ్ 2 అనేసి. ఇక్కడ మీకు ఒక షార్ట్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ షార్ట్ కోడ్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఎక్కడో ఒక దగ్గర అయితే సేవ్ చేసి పెట్టుకోండి. నేనైతే జస్ట్ ఇక్కడ చేస్తాను. నోట్ ప్యాడ్లో సంథింగ్ ఎనీవేర్ ఎక్కడో దగ్గర అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీరేంటంటే ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది ఏంటంటే కాంటాక్ట్ పేజ్లో అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనం పేజెస్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పేజెస్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ కాంటాక్ట్ పేజ్ అయితే ప్రీవియస్ మనం క్రియేట్ చేసుకో ఉండాలి. నేను పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, పోస్ట్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ అయితే ప్రీవియస్ వీడియోలో అయితే నేర్పించాను. దెన్ ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో డైరెక్ట్గా మనం ఏంటంటే కాంటాక్ట్ పేజ్కి వెళ్తాము. ఆ కాంటాక్ట్ పేజ్లో ఏంటంటే మన కాంటాక్ట్ ఫామ్ని అయితే ఈ షార్ట్ కోడ్ని అయితే ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత దెన్ ఏంటంటే ఎలా డిస్ప్లే అవుతుందో నేనైతే మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే పేజ్ బిల్డింగ్కి అయితే మనం ఎలిమెంటర్ అయితే యూజ్ చేస్తున్నాం. మీరు ఏదైతే పేజ్ బిల్డర్ యూజ్ చేస్తున్నారో దాని ద్వారా అయితే మీరు పేజ్లోకి అయితే వెళ్ళండి. పేజ్ అయితే ఓపెన్ అయిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. వెయిట్ చేసి ఇక్కడైతే మీరు చూసారా, ఇక్కడ ఏదైతే లైవ్లో ఇది ప్రీవియస్ అండి, ఇంపోర్ట్ చేసుకున్న సైట్ది. కాబట్టి మీకు తెలియదు కాబట్టి నేను కంప్లీట్గా ఇప్పుడైతే చూపించాను కదా. ఇప్పుడు ఇది ప్రీవియస్ది, ఇది ఆల్రెడీ అయితే ఉంది. ఓకేనా, మనం ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా న్యూది చేద్దాం. అలానే దాని కింద వేరేదైతే ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడైతే నేను కాంటాక్ట్ ఫామ్ అనేసి ఇస్తున్నాను. కాంటాక్ట్ ఫామ్ ఇచ్చాను. అలానే ఇదేంటంటే మీకు ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, మిడిల్లోన సంథింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ ఏంటంటే షార్ట్ కోడ్ అని అయితే సెర్చ్ చేయండి. మీకైతే ఆప్షన్ వస్తుంది. మీకు ఏంటంటే ఎవ్రీ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరైతే వెతుక్కోవచ్చు. మీకు ఇన్ కేస్ ద పర్టికులర్ నేమ్ తెలిసినప్పుడు అయితే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే కోడ్ అక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నారో దాన్ని ఏంటంటే సింప్లీ ఎక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అప్లై అయితే క్లిక్ చేయండి. ఓకేనా, అప్లై చేసిన తర్వాత అయితే మీకు డిస్ప్లే అవుతుంది. వెయిట్ చేసి అప్డేట్ చేయండి. చూసారా, ఇక్కడైతే డిస్ప్లే అయ్యింది. కనిపిస్తుందా మీకు? మనం అక్కడ ఏదైతే ఫీల్డ్స్ అయితే యాడ్ చేసుకున్నాం అదైతే అప్డేట్ అయ్యింది. అప్డేట్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఈ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఫామ్ అయితే ఉంది. ఇక్కడ ఇది సెండ్ అస్ ఏ మెసేజ్ అని ఉంది. దాని కింద అయితే ఏది ఫామ్ అయితే లేదు. మనం యాడ్ చేసిన ఫామ్ రావాలి అంటే రిఫ్రెష్ చేయండి. ఎందుకంటే లైవ్ కాబట్టి. రిఫ్రెష్ చేసిన తర్వాత అయితే మీకైతే సెకండ్ ఫామ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, కాంటాక్ట్ ఫామ్ అని అయితే మనమైతే నేమ్ ఇచ్చాము. నేమ్, మెయిల్, మొబైల్ నెంబరు, కాంటాక్ట్ ఆర్ మెసేజ్, సబ్మిట్. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఎక్కడికి వెళ్తాయి అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వెయిట్ చేసి మీరు
ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్ళండి. జనరల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఈ పేజ్లో అయితే మీరు అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్లో మీరు ఏ మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ మెయిల్కి ఏంటంటే పర్టికులర్ యూజరు డీటెయిల్స్ అనేది అయితే మెయిల్ చేయబడుతుంది. అక్కడైతే మీరైతే కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసుకోవడం, వెబ్సైట్లో ఇన్సర్ట్ చేయడం, దాన్ని లైవ్లోకి తీసుకురావడం ప్రాసెస్ అయితే ఇది. మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి నచ్చితే. అలానే ఇలాంటి ఇన్ డెప్త్ కంటెంట్తో మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.